హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. కోడిగుడ్డుతోని ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తిని చూడండి. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఈ విధంగా చేసి ట్రై చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కానీ ప్రతి దానిలో కూడా బిర్యానీ చేసుకున్న, వేడివేడి రైస్ చేసిన, చపాతీ చేసుకున్న అన్నింటిలోకి బెస్ట్గా ఉందండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా టమోటాలని ఒక మూడింటిని కట్ చేసి మిక్సీ జారీలో వేసుకోవాలి. అది మంచి ఎర్రటి పండ్లండి. వాటిలో ఈ తొడిం భాగం ఉన్న తెల్ల గడ్డని కట్ చేసేసేయాలి. ఆ తర్వాత ఇందులో వెల్లుల్లి రెమ్మల్ని ఇలా తొక్కులు తీసివేసి 1 ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా మధ్యలోకి ఇరిసి దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక గుప్పెడు కొత్తిమీర అందులో వేసుకోవాలండి. దీని తర్వాత పుదీనా కూడా ఒక పిడికెడు దాంట్లో వేసుకునేసి ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నీళ్లు పోసే అవసరం లేదండి. టమోటాల్లో నీరు శాతం ఉంటుంది కాబట్టి ఓకేనా. ఈ టైప్లో మనకి మెత్తగా బుర్రబుర్ర అంటూ ఈ టైప్లో వస్తుందండి. ఇప్పుడు ఈ పేస్ట్ని కాసేపు అలా పక్కన ఉంచేసి మనం ఇప్పుడు ఉడకబెట్టిన కోడిగుడ్డుల్ని చూద్దామండి. నేనైతే ఒక 5 కోడిగుడ్లని ఉడకబెట్టి రెడీ చేశాను. ఓకే, ఇప్పుడు వీటిని ఏంటంటే ఈ టైప్లో కట్ చేశానండి. అంటే ఒక పీలర్ సహాయంతో అయినా కట్ చేసుకోవచ్చు, ఈ టైప్లో చాకు సహాయంతో అయినా కట్ చేసుకోవచ్చు. కొంతమంది దానితో కూడా కట్ చేస్తారండి. కట్ చేసుకునేటప్పుడు మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా కట్ చేసిన వాటిని ఒక్కసారి చూడండి. ఈ టైప్లో చేసుకోవాలండి. లోపల జనతో సహా తింటుంటే రుచి అద్భుతంగా ఉంటుందండి. అందుకోసమనే నేను ఈ టైప్లో కట్ చేసి చూపించాను. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన వాటిని కాసేపు అలా పక్కన పెట్టుంచి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా నూనె వేద్దామండి. ఓకేనా. కొద్దిగా నూనె వేసాక ఇప్పుడు సగం టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకునేసి చిటికెడు సాల్ట్ కూడా దాంట్లో వేసేసుకుందాం. ఇవి 3 వేసిన తర్వాత కాసేపు అలా కలబెట్టాలండి. దీన్ని ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నామో ఆ కోడిగుడ్డు ముక్కలన్నింటినీ దీంట్లో వేసేసుకోవాలి. ఓకేనా. అంటే కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయాలండి. ఇందులోకి నుంచి జనలు విడిపోకుండా. ఈ టైప్లో జనలు దానిలోనే ఉంటే అవి ఎలా అంటే కరిగిపోకుండా కూరలో మిక్స్ అవ్వకుండా బాగుంటుందండి. ఓకేనా. ఈ టైప్లో మనం వీటిని తిరగేసుకుంటూ 2 వైపులా బాగా వేగనివ్వాలి. ఇలా 2 వైపులా బాగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది ఏం చేసేటప్పుడు కొంచెం అలా నురుగు వస్తుంది కాదు, భయపడద్దు. ఇప్పుడు మరొక ప్యాను స్టవ్ మీద పెట్టేసి అందులో ఒక 2 గంటల వరకు నూనె వేసి వేడెక్కనిచ్చి జీలకర్ర కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని దాంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని కాసేపు అలా వేగనివ్వాలండి. ఇలా కొంచెం మెత్తబడనివ్వాలి. ఈ విధంగా మెత్తబడిన దాంట్లో ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టామో ఆ పేస్ట్ని దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జారీలో కొద్ది నీళ్లు తొలిపే దాంట్లో పోసి ఇలా కలుపుతూ మంచి కలర్ రానివ్వాలండి. ఓకేనా. ఇది ఈ విధంగా పచ్చి వాసన పోయేదాకా కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. వేసాక చిటికెడు పసుపు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, జీలకర్ర పొడి సగము, గరం మసాలా సగం టేబుల్ స్పూను, తర్వాత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి ఇలా కలుపుతూ ఇది కూడా మంచి కలర్ రానివ్వాలండి. మంచి ఎర్రగా ఇందులోకి నుంచి ఆయిల్ రిలీజ్ అవ్వాలి. ఆ తర్వాత నీళ్లు పోసుకొని దీన్ని కాస్త అలా మిక్స్ చేసి ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలండి. ఇలా మరిగిన తర్వాత కాస్త అలా అడుగు పట్టుకోకుండా కలిపి ఫ్రై చేసిన కోడిగుడ్లని దాంట్లో వేసేసుకోవాలి. ఈ కోడిగుడ్లన్నీ దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు మీదకించి కొద్దిగా మిరియాల పొడిని చల్లుకోవాలి. చల్లిన తర్వాత కాస్త ఇలా తిప్పుకుందామండి. గంటి పెట్టి పసపస కలబెట్టకుండా తిప్పిన తర్వాత ఇలా ఉడకనిచ్చి కాస్త ఇలా తిప్పుకునేసి ఇప్పుడు మీదకించి కొత్తిమీరను అలా చల్లేసుకుందాం. చల్లేసిన తర్వాత ఒక్కసారి రుచి ఎలా ఉందో చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. అంతేనండి. చాలా అంటే చాలా సింపుల్. ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా తయారు చేయొచ్చండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుందండి. ప్రతి దానిలో కూడా మంచి రుచితో చాలా బాగా కడుపు నిండా తినొచ్చండి.